హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా కన్సిస్టెంట్ లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఎక్స్పెషల్గా సోషల్ మీడియా ద్వారా లీడ్స్ జనరేట్ చేయడానికి మనకి 3 మేజర్ మెథడ్స్ అయితే ఉన్నవి. సో మేజర్గా అంటే 3 మెథడ్స్ మీరు ఏ తీసుకున్నా సరే ఈ మెథడ్లోనే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే ఒకటి కంటెంట్ మార్కెటింగ్, 2 పెయిడ్ అడ్వర్టైజింగ్, 3 వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఫస్ట్ 1 వచ్చేటప్పటికి కంటెంట్ మార్కెటింగ్, సో 2 వచ్చేటప్పటికి పెయిడ్ అడ్వర్టైజింగ్, 3 వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో నేనంటే ఫస్ట్ కంటెంట్ మార్కెటింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటెంట్ మార్కెటింగ్ ఏంటంటే మనం కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి లీడ్స్ అనేది తెచ్చుకుంటాం. సో ఇక్కడ కంటెంట్ అనేటప్పటికి మనకు పోస్టర్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సో ఓకే సార్ వెంకట గారు, మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పోస్టర్స్ వీడియోస్ మీద వీడియోస్ చేస్తూనే ఉంటున్నాం, బట్ లీడ్స్ అయితే రావడం లేదంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కంటెంట్ అంటే మీరు చేసేది ఏంటి, చాలా పీపుల్ చేసే కంటెంట్ ఏంటంటే ప్రమోషనల్ కంటెంట్. సో ఏముంటుందంటే వాళ్ళు విల్లా కోసం బ్యూటిఫుల్గా పోస్టర్ తయారు చేయించుకుంటారు, లేకపోతే విల్లా ప్రమోషన్ కోసం ప్రమోషనల్ పోస్ట్. అంటే అందులో ఏంటంటే పలానా దిక్కు నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, అంత డిస్టెన్స్లో ఉంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంత కాస్ట్, ఇదే చెప్తారు. ఓకే, బట్ ఏంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అనేది క్రియేట్ చేయరు. ఓకే, ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అనేది క్రియేట్ చేయరు. సో ఇక్కడ అడగొచ్చు, మరి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఏంటి, మరి మేము చేసేది కాంటెంట్ కదా. మీరు చేసేది కాంటెంటే. సో మీరు చేసే పోస్టర్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఇది కాంటెంట్, బట్ కాకపోతే అది ప్రమోషనల్ కాంటెంట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్మేటివ్ కాంటెంట్. 80% మీ యొక్క కంటెంట్ ప్రొడక్షన్లో 80% ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి, 20% ప్రమోషనల్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ అమ్ముతున్నారు. సో రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మీరు ఎటువంటి ఆడియన్స్ టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి. ఓకే, వాళ్ళ దగ్గర ఒక 10 lakhs లేదా 20 lakhs, ఒక 50 lakhs వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 50 lakhsని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఉంటుంది, ROI. సో ఓకే, వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ ఉంది. సో మరి వేరే వాటితో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, సో వేరే వాటితో పోల్చుకుంటే ఇక్కడ ROI ఎలా ఉంటుంది. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ మీరు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజర్స్ అనేది బెటర్గా ఎడ్యుకేట్ అవుతారు. సో వాళ్ళు వేరే వాళ్ళతో పోల్చుకుంటే, ఓకే, వేరే వాళ్ళకి పర్సనల్గా తెలిసిన మీరు బెటర్ వాల్యూ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న, బెటర్ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న గురించి మ్యాక్సిమం వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి. ప్రమోషనల్ కాంటెంట్ అనేది తగ్గించండి. ఓకే, ఒక 20% మాత్రమే ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వండి. మీరు వారానికి 30 వీడియోలు చేస్తే ఒక 2 వీడియోలు లేకపోతే ఒక 3-4 వీడియోలు మాత్రమే ప్రమోషనల్ చేయండి. అంటే వీక్లీ వన్స్ ఒక ప్రమోషనల్ కంటెంట్ వెళ్తుంది, మిగతా రిమైనింగ్ 6 days ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ వెళ్తుంది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే సో మీ యొక్క కాంటెంట్ గేమ్ అనేది బెటర్గా ముందుగానే తీసుకెళ్ళచ్చు. సో ఇందులో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు 5 ప్రొఫైల్స్ అనేది సెటప్ చేసుకోవాలి. ఒకటి యూట్యూబ్ ఛానల్, 2 వచ్చేటప్పటికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్. ఓకే, ఈ 5 ప్లాట్ఫామ్స్ అనేది మీరు ఓపెన్ చేసి ఈ 5 ప్లాట్ఫామ్స్లో మీరు యాక్టివ్గా అయితే ఉండండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రొఫైల్స్ ఓపెన్ చేశారు కదా, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఫేస్బుక్ ప్రొఫైల్ ఆర్ ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, వీటిని మీరు ఆప్టిమైజ్ చేసుకోండి. సో వీళ్ళు ఏంటంటే మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఆప్టిమైజ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తీసుకున్నారు. సో యూట్యూబ్ ఛానల్లో మీరు ఏంటంటే మనకి ఛానల్ కవర్ ఫోటో ఉంటుంది. సో అది ఇంకా ఛానల్ నేమ్ ఉంటుంది, ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది, ఛానల్ యొక్క కంట్రీ, మొబైల్ నెంబర్, ఇవన్నీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఆ డీటెయిల్స్ అని ఇచ్చి వాటిని మీరు ఫుల్గా ఆ ప్రొఫైల్ అంతా ఫుల్గా చేసుకుంటే అది మనకు ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్ వచ్చి ఫేస్బుక్ చూసుకుంటే ఫేస్బుక్లో కవర్ ఇమేజ్ అప్లోడ్ చేయడము, లోగో అప్లోడ్ చేయడము, మన యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవడము. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది మేజర్ చేసే మిస్టేక్ ఏంటంటే వెబ్సైట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయరు. సో నేను హైగా రికమెండ్ చేసేది ఒక వెబ్సైట్ కూడా మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రొఫైల్స్ సో ప్రొడ్యూస్ ద ఇన్ఫర్మేటివ్ పోస్టర్స్ చెప్పాను కదా, మీ బిగినింగ్లోనే చెప్పాను అనేది ఇన్ఫర్మేటివ్ పోస్టర్స్ అని మీరు పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రీల్స్. ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ప్రజెంట్ రీచ్ అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి దేనికి రీచ్ బాగుంది అంటే రీల్స్. ఫేస్బుక్ చూసుకున్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, లేదా యూట్యూబ్లో షార్ట్ చూసుకున్నా సరే మనకి రీచ్ అనేది బెటర్గా ఉంది. సో కాబట్టి షార్ట్ ఫామ్ కంటెంట్ మీద కాంటెంట్ చేయండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, షార్ట్ ఫామ్ కంటెంట్ అంత బెటర్గా కన్వర్ట్ చేయదు కదంటే, ఓకే షార్ట్ ఫామ్ కంటెంట్ అంత బెటర్గా కన్వర్ట్ చేయవచ్చు, బట్ ఏంటి బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మాత్రం ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది షార్ట్ కంటెంట్ వల్ల. బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నది మనకి ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ద్వారా బెటర్గా, అంటే మీ యొక్క బ్రాండ్ అన్నది హారిజాంటల్గా అన్నదే స్ప్రెడ్ అవుతుంది ఈ యొక్క షార్ట్ ఫామ్ కంటెంట్ ద్వారా. ఓకే, వన్స్ హారిజాంటల్ స్ప్రెడ్ అయిన తర్వాత డెప్త్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, వెర్టికల్
అక్కడ లాంగ్ ఫామ్ కంటెంట్ అనేది మీకు బెటర్గా వర్కౌట్ అవుతుంది. అంటే నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు డైలీ ఒక 2 to 3 రీల్స్ అయితే ప్రొడ్యూస్ చేయండి. మరి ఈ రీల్స్ అని మనం ప్రతిసారి పనిగొట్టుకుని చేయాలంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్లో కాంటెంట్ చేస్తున్నారు, ఓకే, బ్లాగ్లో ఆర్టికల్స్ అయితే బ్లాగ్లో చేస్తారు, వాటిని మీరు ఇన్ఫర్మేటివ్ రీల్స్ కింద కన్వర్ట్ చేయండి. సో లైక్ కాన్వా లాంటి టూల్స్ లేదా వేవ్ వీడియో లాంటి టూల్స్ యూజ్ చేసి వాటిని మీరు రీల్స్గా ఇన్ఫర్మేటివ్ రీల్స్ కింద కన్వర్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మేక్ యూట్యూబ్ ప్రైమరీ కంటెంట్ అంటే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీరు ప్రైమరీ కాంటెంట్ ప్లాట్ఫామ్గా పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నేను చూసుకుంటే నా యొక్క బిజినెస్కి, ఓకే, నా యొక్క బిజినెస్కే ప్రైమరీ కంటెంట్ ప్రొడక్షన్ ఎక్కడంటే యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్లో ప్రైమరీగా కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాను. వన్స్ అయిన తర్వాత కాంటెంట్ నేను రీల్స్ కింద రీపర్పస్ చేస్తాను. సో ఒక్కొక్కసారి ఏంటంటే బ్లాగ్ పోస్ట్ కింద కూడా రీపర్పస్ చేస్తాను. సో ఈ విధంగా మీరు ఏంటంటే యూట్యూబ్ని ప్రైమరీ ప్లాట్ఫామ్గా పెట్టుకొని మనకేంటంటే ప్రజెంట్ వీడియో కాంటెంట్ అనేది ఎక్కువ ఎక్స్ప్లోడింగ్గా ఉంది. సో టెస్ట్ బేస్డ్ ఫార్మేట్తో పోల్చుకుంటే వీడియో కాంటెంట్ అనేది ఎక్స్ప్లోడింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో కాంటెంట్ ద్వారా కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు కన్వర్షన్ రేషియో కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మన ఫేస్ చూపించి, మన యొక్క రియల్ ఫేస్ చూపించి యూజర్స్కి కనిపించి మనం ఇక్కడ బిజినెస్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే యూజర్స్ని చూస్తేనే ట్రస్ట్ చేస్తారు. ఓకే, బ్యాక్ ద స్క్రీన్ ఉండి మీరు వీడియో చేసిన వేస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఆన్ ద కెమెరా వచ్చి వీడియో చేయండి. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే యానిమేటెడ్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే పీపీటీ ప్రజెంటేషన్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ వీడియో చేస్తారు. కాకపోతే వాళ్ళ ఫేస్ అయితే ఎక్కడా చూపించరు. కొంతమంది అయితే అట్లీస్ట్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వరు. అటువంటి వీడియోస్ అయితే చేయదు ఫ్రెండ్స్. మీ యొక్క ఎఫర్ట్స్ వేస్ట్ తప్ప రిజల్ట్స్ అనేవి అంత అలాగ ఉండవు. సో ఆన్ ద కెమెరా ఏముంది, ఇప్పుడు మీ యొక్క ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి జస్ట్ ఆన్ ద కెమెరా వచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, అది మోర్ వాల్యుబుల్ దాన్ మీరు ఎంతో సెటప్ చేసుకుని ఒక ప్రజెంటేషన్ వీడియో లేకపోతే ఎంతో సెటప్ చేసుకుని ఒక యానిమేటెడ్ వీడియో తయారు చేశారు. ఓకే, ఆ వీడియోతో పోల్చుకుంటే మీ యొక్క ఫేస్ చూపించి సింపుల్ వీడియో తయారు చేశారు. మీ యొక్క ఫేస్ చూపించి లేదా మీ సైడ్స్ రియల్ ఎస్టేట్ అయితే సైడ్ చూపిస్తూ మీ ఫేస్ చూపించి వీడియో చేస్తారు అనుకోండి, అది మోర్ వాల్యుబుల్. ఓకే, సో కాబట్టి ఏంటంటే నేను ఐగా రికమెండ్ చేసేదండి మీ ఆన్ ద కెమెరా రండి. సో మీ కెమెరా షై ఉంటే కొన్ని రోజులు మీరు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేయండి. ఒక 2 days 3 days లేకపోతే ఒక 30 days ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది కదా, ఓకే, మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్లో లైవ్ ఛాలెంజ్ అనేది తీసుకోండి. ఓకే, లైవ్ ఛాలెంజ్. సో ఓకే, ఏంటంటే ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ ఈ బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది మంచి థింగ్, లైవ్ ఛాలెంజ్ అన్నది. ఒక 30 days లైవ్ ఛాలెంజ్ లేకపోతే 7 days లైవ్ ఛాలెంజ్ అనేది తీసుకోండి. సో ఈ 30 days లైవ్ ఛాలెంజ్ మీరు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఏదో ఒక టాపిక్ తీసుకుని, అంటే మీ యొక్క బిజినెస్కి చుట్టుపక్కల ఉండి ఏదో టాపిక్ తీసుకుని ఆ బిజినెస్ కోసం ఫేస్బుక్లో లైవ్ ఆన్ చేసి సో మాట్లాడాడు. ఎవరు ఏమనుకుంటారు అన్నది కేర్ చేయదు. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, సో నాకు అనవసరం. సో నేనేంటంటే నేను ఎవరిని మోసం చేస్తలేదు. సో నేను ఏంటంటే నా యొక్క బిజినెస్ని నేను డిజిటల్గా ప్రమోట్ చేసుకుంటున్నాను అన్న పాయింట్అప్లో మీరు ఉండి సో ఆ లైవ్స్ అని చేయండి. ఆ విధంగా మీరు 7 days లేకపోతే 30 days ఎప్పుడైతే మీరు అలా లైవ్ చేస్తారో మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ అని ఇంప్రూవ్ అవుతాయి. కెమెరా ఫియర్ కూడా మీకు పోతుంది. నేను అరౌండ్ నా యొక్క యూట్యూబ్ జర్నీ అనేది నేను 2016లో స్టార్ట్ చేశాను. ఓకే, నా యొక్క యూట్యూబ్ జర్నీ అనేది నేను ఇప్పుడు మీరు చూస్తున్న వెంకటరెడ్డి ఛానల్ అనేది 2019లో క్రియేట్ చేశాను. బట్ నాకు ప్రీవియస్గా ఫస్ట్ నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసాను 2016లో స్టార్ట్ చేశాను. మీరు కావాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి RVK Tech అని సెర్చ్ చేస్తే మనకి వేరే ఛానల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే అందులో కంటెంట్ ఏం లేదు, బట్ ఛానల్ నేను 2016లోనే క్రియేట్ చేశాను. అప్పటి నుంచి నేను మ్యాక్సిమం కెమెరా, ఎందుకంటే నాకు తెలుసు మన ఫేస్ చూపిస్తేనే యూజర్స్ మనల్ని ట్రస్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఫస్ట్లో పీపీటీ ప్రజెంటేషన్ వీడియోస్ ట్రై చేశాను. ఇప్పటికీ కూడా పీపీటీ ప్రజెంటేషన్ వీడియోస్ చేస్తాను. బట్ ఏంటంటే ఒక్క సైడ్ నా యొక్క ఫేస్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఫేస్ కనిపించకుండా ఇన్ కేస్ ఫేస్ కనిపించకుండా నేను వీడియో చేయాలనుకుంటే పీపీటీ ప్రజెంటేషన్లో సరే నేను ఏంటంటే ఒక పక్కన నా ఫోటో వేసుకుంటాను. సో వై అంటే సో యూజర్స్ హ్యావ్ టు నో మై ఫేస్. ఎప్పుడైతే ఫేస్ చూపించారో అప్పుడే ట్రస్ట్ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి ఫేస్ చూపించి వీడియోస్ అయితే రికార్డ్ చేయండి. సో ఫస్ట్ నేను రికమెండ్ చేసేది అది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క కంటెంట్ని రీపర్పస్ చేయండి. ఓకే, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి రీపర్పస్ చేయండి. యూట్యూబ్ కంటెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేస్తే ఆ లైవ్ కంటెంట్ రీపర్పస్ చేయండి. ఫేస్బుక్లో లైవ్ చేస్తే ఆ లైవ్ కంటెంట్ కూడా రీపర్పస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోస్ ఉన్నాయి కదా, మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశారు కదా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు బ్లాగ్ పోస్టుల కింద కూడా కన్వర్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు అంతా మీరు చేసుకోవడం డిఫికల్ట్ అయితే మనకు ఆన్లైన్లో డిఫరెంట్ పర్సన్స్ అయితే ఉంటారు. ఎవరైతే ప్రజెంట్ బ్లాగ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళంటి వాళ్ళకి మీరు ఈ వర్క్ అవుట్సోర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు నీట్గా వీడియోస్ని ఆర్టికల్స్ కింద కన్వర్ట్ చేసి ఇస్తారు. సో వాళ్ళకంటే కొంత అమౌంట్ పే చేసి మీరు వర్క్ చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లైవ్స్. ఓకే, సోషల్ మీడియాలో సో రీచ్ బెటర్గా తెచ్చుకోవాలనుకుంటే మనకి లైవ్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మీరు ఏంటంటే వీక్లీ అట్లీస్ట్ వన్స్ లైవ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇదంతా కంటెంట్ మార్కెటింగ్. ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పాను ఇదంతా ఈ యుద్ధం అంటే ఏంటంటే మనకి కాంటెంట్ మార్కెటింగ్ అని, మన కంటెంట్ మార్కెటింగ్లో బేవసమైన యుద్ధం చేయాలి. సో చేస్తేనే కానీ మనకి రిజల్ట్స్ అనేవి అంత బెటర్గా ఉండవు.
ఓకే. ఒక ఒక వీడియోస్ చేసి వదిలేసాను అంటే పని అవుతుంది. ఇప్పుడు నా ఛానల్ చూసుకుంటే నేను 500+ వీడియోస్ అనేది ఇప్పటివరకు చేయడం జరిగింది. ఈ ఛానల్లో వెంకటరండ తెలుగు ఛానల్లో 500 వీడియోస్ చేశాను. నేను ఇంగ్లీష్లో కూడా ఛానల్ రన్ చేసేవాడిని. ఇప్పుడు వెంకటరండ ఇంగ్లీష్ అని కొడితే మీరు వెంకటరండ ఇంగ్లీష్ వస్తుంది. అందులో ఏంటంటే దగ్గర ఒక 100+ వీడియోస్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకే. ఇవి కాకుండా నేను 2016లో స్టార్ట్ చేస్తాను ఛానల్, ఒక ఛానల్. ఆ ఛానల్లోనే నేను దగ్గర 300 వీడియోస్ ఎన్నో చేశాను. అంటే ప్రజెంట్ ఆ ఛానల్లో కంటెంట్ లేదనుకుంటే అది స్మాల్ మిస్టేక్ వల్ల కంటెంట్ లేదు. బట్ ఏంటంటే ఆ ఛానల్లో నేను 300 వీడియోస్ చేశాను. చూడండి దగ్గర ఇప్పుడు వరకు నేను ఒక మొత్తం లైవ్లు చూసుకోవచ్చు, వీడియోస్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, నేను రికార్డ్ చేసిన కాంటెంట్ పీసెస్ అన్నవి ఒక 1000 వరకు ఉంటాయి. ఓకే. ఎంత కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు నాకు నా యొక్క బిజినెస్కి మంత్కి వచ్చినప్పటికి కొన్ని లీడ్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు ఈరోజే స్టార్ట్ చేసి నాకు 1 వీక్ తర్వాత లీడ్స్ వస్తలేదు, నాకు 1 మంత్ తర్వాత లీడ్స్ వస్తలేదంటే వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది కంటెంట్ మార్కెటింగ్లో. ప్రతి ఒక్కరు చాలామంది పీపుల్ కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో బట్ ఏంటి వాళ్ళ కంటెంట్ స్ట్రాటజీలో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. లైక్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అనేది ఎక్కువ ఇచ్చేలాగా. ఓకే. సో ఏంటంటే ఇండికోల్ ఏంటంటే ఈ కాంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ కూడా క్రియేటింగ్ థింగ్ కూడా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుస్తుంది డిజిటల్ ద్వారానే మనం బిజినెస్ని గ్రో చేయగలుగుతాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత బాగా రియలైజ్ అయ్యారు ఏంటంటే మన డిజిటల్ ప్లాట్ఫామ్స్లో బిల్డ్ అవ్వకపోతే మన బిజినెస్లో సర్వైవ్ అవ్వం. మన బిల్గేట్స్ గారి ఒక కొటేషన్ అయితే ఉంటుంది. సో ఎవరి బిజినెస్ అయితే ఇంటర్నెట్లో ఉండదో, ఇంటర్నెట్ సహాయం అనేది ఎవరు బిజినెస్ అయితే తీసుకోదు, అది అసలు బిజినెసే కాదు, అటువంటి బిజినెస్ కాదు, బిజినెస్ గ్రోతే ఉండదని క్లియర్ స్టేట్మెంట్ అనేది మనం బిల్గేట్ గారి మనం చూడొచ్చు. కావాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ కొటేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్ మార్కెటింగ్ తర్వాత మనం చేయవలసిన స్టెప్ ఏంటంటే ఎవ్రీ మంత్ కొంత బడ్జెట్ అయితే పెట్టుకోండి. ఓకే. మీ యొక్క బిజినెస్ ఇన్కమ్ను బట్టి లేకపోతే మీ యొక్క బిజినెస్ మనం బడ్జెట్ అని పెట్టుకుంటాం కదా. సో డిఫరెంట్ యాంగిల్ మనం ఏంటంటే బడ్జెట్ పెట్టుకున్నాం. ఆ బడ్జెట్లోనే మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా కొంత బడ్జెట్ అనేది అలొకేట్ చేయండి, ఎస్పెషల్గా ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్కి. సో నేను ఏంటంటే ఓన్లీ కంటెంట్ గేమే కాకుండా పెయిడ్ అడ్వర్టైజింగ్ గేమ్ కూడా ప్లే చేయాలి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ కంటెంట్ పెట్టడమే కాదు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంటెంట్ పెడుతూ ఆ కంటెంట్ని పెయిడ్ అడ్వర్టైజింగ్ ప్రమోట్ చేసుకోవడం. ఓకే. పెయిడ్ అడ్వర్టైజింగ్ కూడా కీ రోల్. ఇప్పుడు ఈరోజు మనకి దిగ్గజాలు ఉన్నాయి కదా డిజిటల్ మార్కెటింగ్ దిగ్గజాలు, లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ మార్కెట్లో స్టాండ్ అయ్యి ఉన్నాయంటే దానికి బ్యాక్ బోన్ ఏంటి, వాళ్ళకి రెవెన్యూ రావడం ద్వారా కదా. వాళ్ళకి మరి రెవెన్యూ ఎలా వస్తుంది, ఫేస్బుక్కి రెవెన్యూ ఎలా వస్తుంది, గూగుల్కి రెవెన్యూ ఎలా వస్తుందంటే డ్యూ టు అడ్వర్టైజింగ్. సో కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకోండి. అది దృష్టిలో పెట్టి ఎవరైతే ఫేస్బుక్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం వేస్ట్, ఓన్లీ కంటెంటే క్రియేట్ చేస్తున్నారు, అసలు ఫేస్బుక్ ప్లాట్ఫామే ఉండదు. అండర్స్టాండ్ ఫ్రెండ్స్. సో నేను ఫేస్బుక్ యాడ్సే రన్ చేయను, సింగిల్ రూపీ ఫేస్బుక్ యాడ్స్ మీద నేను ఖర్చు చేయను, మొత్తం అంతా కంటెంట్ ద్వారా చేస్తాను. ప్రతి క్రియేటర్ ప్రతి పర్సన్ థింక్ చేశారు అనుకోండి, మొత్తం ఫేస్బుక్ ప్లాట్ఫామే ఉండదు. సో కాబట్టి ఏంటంటే మీరు కంటెంట్ చేయండి, కంటెంట్తో పాటు ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ మీద బడ్జెట్ అలొకేట్ చేయండి. సో మంత్కి వచ్చేటప్పటికి మీ యొక్క బడ్జెట్ అలొకేషన్లో కొంత పాటు ఈ అడ్వర్టైజింగ్ మీద పెట్టండి. సో దానితోటి మీరు ఎఫెక్టివ్గా అడ్వర్టైజింగ్ అని చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయడం అనేది కొంచెం కొత్త అనుకోండి. ఓకే. మీకు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి లేకపోతే పర్టికులర్ కోర్సెస్ తీసుకుని మీరు అందరూ నేర్చుకుని చేసుకోవచ్చు. సో ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు డిజిటల్ మార్కెటింగ్. బట్ కాకపోతే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ఇందులో. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రాక్టీస్. సో ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది అన్సర్టెన్ ఫీల్డ్ ఫ్రెండ్స్, అన్సర్టెన్ ఫీల్డ్, బాగా అన్సర్టెంటీ ఎక్కువ. ఎందుకంటే నిన్న మనం ఒక 1000 రూపీస్ లేకపోతే 1 lakh రూపీస్ పెట్టి నేను యాడ్స్ రన్ చేసాం అనుకోండి, అదే 1 lakh రూపీస్ తెచ్చి ఇదే రోజు మనీ రన్ చేస్తే రిజల్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. నిన్న మాకు అన్ని లీడ్స్ వచ్చాయి కదా, ఈరోజు ఏంటి ఇన్ని లీడ్స్ అనే ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. అలాగుంటుంది డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్. ఎందుకంటే ఇటువంటి సేకరణ కోణాలు డిజిటల్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ పీపుల్ మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ నుండి సేకరణ కోణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి మీ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్లో ప్రమోట్ చేసుకొని మీకు అద్భుతాలు అయిపోతాయని చెప్తే అటువంటి వాళ్ళ దగ్గర మీరు వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్ట్రాటజీ. ఓకే. మనం ఏంటంటే మార్కెటింగ్ బయట చేస్తాం చూడు, దాన్ని మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తాం అంతే. ఓకే. సో అంతేగాని ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్తో పోల్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కొంత కాస్ట్ అనేది మనం రెడీ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో రిపోర్ట్స్ డేటా అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తే అది ఎంతమంది రీచ్ అయింది, ఏ పీపుల్ రీచ్ అయింది, ఏ లొకేషన్ రీచ్ అయింది. సో ఈ విధంగా మనం ఇన్పుట్ పెట్టుకుంటాం. ఇన్పుట్ ప్రకారంగానే మన డేటా కూడా చూపించేస్తుంది. సో డేటా చూపిస్తుంది గురించి మనకి డేటా అనేది గోల్డ్ మైన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పెయిడ్ అడ్వర్టైజింగ్లో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే ఒక కన్సల్టెంట్ని హైర్ చేసుకోండి. సో చాలామందికి ఏంటంటే ఇది పెయిన్ పాయింట్ కింద ఉంటుంది. నేను ఎవ్రీ మంత్ ఒక కన్సల్టెంట్కి ఒక 15,000 నుంచి 20,000 కన్సల్టెంట్కి పే చేస్తే నేను బిజినెస్ ఏం చేసుకుంటానని. బట్ డోంట్ వరీ. సో మీ యొక్క బడ్జెట్లోనే
కొంత అమౌంట్ కన్సల్టెంట్కి పే చేసి ఆ కన్సల్టెంట్ ద్వారా మీరు యాడ్స్ రన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ పని అయితే కన్సల్టెంట్ పని ఏంటంటే బెటర్గా యాడ్స్ రన్ చేయడం వాళ్ళ వర్క్. సో కాబట్టి ఆ విధంగానే మీరు చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ రన్ చేసే వాళ్ళు కాకుండా ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఫేస్బుక్ యాడ్స్ని బెటర్గా రన్ చేసే అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫేస్బుక్ యాడ్స్ డీల్ చేస్తారు 80%. సో అటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర మీరు ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, సో లేకపోతే గూగుల్ యాడ్స్ రన్ చేసి గూగుల్ యాడ్స్ అవ్వచ్చు, యూట్యూబ్ యాడ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు పెయిడ్ అడ్వర్టైజింగ్ రన్ మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో బిజినెస్ రన్ చేస్తున్నట్టే లాంగ్ టర్మ్ రన్ చేసేటప్పుడు మీరు చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తిపడి మీరు ఒక బడ్జెట్ని వేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే మేము వేసే టైమే కదా, మన దగ్గర టైం ఉందే చేసుకుందాం నేర్చుకుందాం అనుకుంటారు. బట్ ఏంటంటే మనకి మనీ కన్నా ఇంపార్టెంట్ టైం. సో ఎవరైతే ఈ పాయింట్ తెలుసుకుంటారో వాళ్ళ గేమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనం మార్కెటింగ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మనం ఎవరిని పడతామని తీసుకోకుండా నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ బేసే కూడా తీసుకోకుండా వాళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ ఏ విధంగా చూడండి. నెక్స్ట్ వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్స్, మీ బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ కాంటెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఎక్స్పెషల్గా ఓన్లీ రియల్ ఎస్టేట్ కాంటెంట్ చేసేవాళ్ళు ఉంటారు. సో లేకపోతే పెద్ద బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఫండ్ అవుట్ చేసి వాళ్ళతోటి మీరు కొలాబరేట్ అయితే మీకు రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటుంది. ఓన్లీ ఫాలోవర్స్ కౌంట్ చూసేసి ఓకే అతనికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, సో ఎంత డిమాండ్ అంత అమౌంట్ ఇచ్చేసి వెళ్తే మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టైప్ అవుదాం అనుకుంటే మీకు బడ్జెట్స్ అనేవి వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందరికీ అదే అలాగే జరగాలని చెప్పలేను. బట్ ఏంటంటే నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే క్వాలిటీ మీద కూడా ఫోకస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, సో మనం సోషల్ మీడియా ద్వారా లీడ్స్ జనరేట్ చేయడానికి ఉన్న పద్ధతులు మెయిన్గా ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్, పెయిడ్ అడ్వర్టైజింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో మీకు మీ యొక్క బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలన్నా ట్రైనింగ్స్ కావాలన్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.